తులసి, ఎంతసేపని ఇలా ఏడుస్తావు? పాపకేం కాదు తులసి. నేను కమిషనర్ గారిని కలిసి అంతా చెప్పాను. వెంటనే డిపార్ట్మెంట్ మొత్తాన్ని అలర్ట్ చేశారు. మన ఖుషి ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను. నన్ను నమ్ము తులసి. పాపని ఎవరు కిడ్నాప్ చేశారో, ఎందుకు చేశారో, ఎక్కడుందో, ఎలా ఉందో. అవును, సౌపర్ణిక దగ్గరికి వెళ్తానని చెప్పావు. నీకే క్లూ దొరకలేదా? లేదు, ఖుషిని కిడ్నాప్ చేసింది వాళ్ళు కాదు. మరి నువ్వు వాళ్లతో కలిసి మా నాన్నే ప్లాన్ చేశారని చెప్పావు. అనుకున్నానండి. స్కూల్లో మెజిషియన్లా వచ్చి పాపనెత్తుకెళ్ళింది వాళ్ళ మనిషి అనుకున్నాను. కానీ కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా పాప కోసం వెతుకుతున్నారు. మరి వాళ్ళు మాత్రం కాకపోతే అసలు పాపని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఇంకెవరికుంది? అదే నాకు అర్థం కావడం లేదు. డబ్బు కోసం కిడ్నాప్ చేసుంటే ఈ పాటికి మనకి ఫోన్ చేసి ఉండేవాళ్ళు. ఫోన్ రాలేదంటే అసలు పాపని ఎవరు తీసుకెళ్ళుంటారు? అసలు ఎందుకు కిడ్నాప్ చేసి ఉంటారు? ఖుషి, ఎక్కడున్నావు తల్లి? అమ్మా తులసి, ఖుషి పాప ఎక్కడుందమ్మా? ఏమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఖుషిని ఎవరో స్కూల్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు నాన్న. ఎక్కడుందో, ఎలా ఉందో తెలియట్లేదు. అమ్మా తులసి, నాకు ఇందాక పాప స్కూల్ ఐడి కార్డు దొరికిందమ్మా. పాప ఐడి కార్డు దొరికిందా? అవునమ్మా. మోయ, ఆ కార్డు ఎక్కడ దొరికింది? మియాపూర్ దగ్గర బాబు. ఇక్కడ రోడ్డు మీద ఓ వ్యాన్ ఆగిపోతే నేనే రిపేర్ చేశాను. ఆ వ్యాన్ నుంచే పాప ఐడి కార్డు పడిపోయింది. ఇప్పుడు ఆ వ్యాన్ ఎక్కడుంది మావయ్య? నెంబర్ ఏమన్నా గుర్తుందా? నేనంత గమనించలేదు బాబు, కానీ నాకెందుకు అనుమానం వచ్చి ఆ వ్యాన్ ఆపాలని ప్రయత్నిస్తే ఆపకుండా వెళ్ళిపోయారు. నాకు తెలిసి ఖుషి అదే వ్యాన్లో ఉన్నట్లుంది బాబు. కనీసం ఆ వ్యాన్ ఎటువైపు వెళ్ళిందో చూసారా? అది బాబు బాచుపల్లి సైడ్ వెళ్ళినట్టుంది బాబు. అవును. సరే మావయ్య, మేము ఇప్పుడే వస్తున్నాం. అలాగే బాబు, త్వరగా రండి. తులసి, పద, మనం వెంటనే స్టేషన్కి వెళ్దాం. ఆ గ్యాంగ్ సిటీ దాటక ముందే పట్టుకుందాం. వెళ్ళి పోలీసుని అలర్ట్ చేద్దాం. దా. పదండి. దేవుడా, నా బిడ్డకే ప్రమాదం జరగకుండా చూడు స్వామి. నువ్వెంత దురదృష్టవంతుడివి తాతయ్య.
నిన్ను గదిలోనే ప్రశాంతంగా చంపేద్దాం అనుకున్నాను. నీ అదృష్టం బాగుండి బతికి బయటపడ్డావు. అప్పుడైనా హ్యాపీగా దూరంగా వెళ్ళావా? లేదు, వెళ్ళలేదు. నా చేతుల్లో చావడానికే నా దగ్గరికే వచ్చావు. నేను దేని గురించైతే భయపడ్డానో, ఏ విషయమైతే జానుకు తెలియకూడదని భయపడుతున్నానో, అదే విషయం జానుకి చెప్పబోయి మళ్ళీ నా చేతుల్లోనే కుక్క చావు చచ్చావు. ఇంట్లో తప్పించుకున్నావు, కానీ ఈ జయగాడి చేతిలో నుంచి తప్పించుకోలేకపోయావు. ఇంట్లో నుంచి తప్పించుకున్నావు, కానీ చావు నుంచి తప్పించుకోలేకపోయావు.